ఇక కంప్యూటర్ సైన్స్పై ఏఐ ఎఫెక్ట్ పడ్డదట. ఏది ఇంజనీరింగ్లా ఎవరు కావాలన్నా కానీ సిఎస్సి ఏం సీటు కావాలంటే సిఎస్సి. ఆయనకి చదువు రాని చదువు రాకపోని సిఎస్సి అంటాడు. తల్లిదండ్రులు కూడా సిఎస్సి అంటానండి, ఆ సీటే కావాలంటాడు మావాడు. మా అమ్మాయి ఆ సీటే కావాలంటుంది. కంప్యూటర్ సైన్స్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ మీద దెబ్బ పడ్డది. దేంతో? ఏఐ వచ్చినాక దెబ్బ పడడంతో ఏం చేస్తున్నాడు ఇప్పుడు సివిల్ ఇంజనీరింగు, తర్వాత కోర్ బ్రాంచ్లు మెకానికల్, త్రిబుల్ ఈ, ఇట్లా ఈ బ్రాంచ్ల వైపు వెళ్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడు ఉంటుందో ఉద్యోగం, ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి. ఏది సాఫ్ట్వేర్లో అట్లా అయిపోయింది. ఏఐ వచ్చినాక మొత్తం కూడా తగ్గిస్తున్నారు, లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్ల్లో పెరుగుతున్న అడ్మిషన్లు. నేటి నుంచి ఎఫ్సెట్ కౌన్సిలింగ్ ఉంటుందంట. సివిల్, మెకానిక్, త్రిబుల్ ఈ వైపు స్టూడెంట్లు పోతున్నారు ఇప్పుడు. అప్పుడు అంతకుముందేమో సిఎస్సి అంటుండే, కంప్యూటర్ సైన్స్ అంతే. ఇంజనీరింగ్ అంటేనే కంప్యూటర్ సైన్స్ అన్నట్టుగా సాగిన దశాబ్ద కాలపు ట్రెండ్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంటోంది. ఐటీ రంగంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీడలు కమ్ముకోవడం, అంతర్జాతీయ కంపెనీల్లో నిరంతర లే ఆఫ్స్ కొనసాగడంతో పేరెంట్స్, స్టూడెంట్ల ఆలోచన విధానంలో మార్పు కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ వైపు గుడ్డిగా వెళ్ళడం కంటే ఎవర్ గ్రీన్ బ్రాంచ్లైన సివిల్, మెకానికల్, త్రిబుల్ ఈ వంటి సాంప్రదాయ కోర్సుల్లో చేరడమే సేఫ్ అని అభ్యర్థులు భావిస్తున్నారు. కోర్ బ్రాంచ్లు తీసుకున్న అవసరమైతే సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చని, లేదంటే సర్కారు కొలువులు, ప్రైవేట్ జాబులు చేయవచ్చనే ఆలోచన మొదలైంది. ఈ క్రమంలో ఇవాల్టి నుంచి ఎఫ్సెట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. దీంతో సిఎస్సి కాకుండా సివిల్, తర్వాత మెకానికల్, తర్వాత త్రిబుల్ ఈ వైపు వెళ్తున్నట ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇగో చూసిగా మనం చెప్పుకున్నాక కల్తీ గురించి. పన్నీరు, మీకు పన్నీర్ ఎంత కావాలంటే అంత దొరుకుతుంది. పన్నీర్ దేంతో తయారు చేస్తారు? పాలతోటి. పాలు పగలగొట్టి, పాలలో ఇంత నిమ్మకాయ వండి పాలు పలగొట్టిన తర్వాత దాన్ని మొత్తం అట్లా ఒక దగ్గర చేసిన తర్వాత దాన్ని కట్ చేసేసి ఒక ప్రాసెస్ చేస్తారు, పద్ధతి ప్రకారం అది పన్నీర్ తయారవుతుంది. మరి నీకు పాలే లేవా, ఒరిజినల్ పాలే లేవా, పన్నీర్ ఎక్కడికి వస్తుందంటే ఎంత కావాలంటే అంత పన్నీర్ వస్తుంది. అడమైన పన్నీరు ఏది చూడు, నెయ్యి కానీ, వెన్న కానీ, పాలు కానీ, పెరుగు కానీ, ఏది ఎంత కావాలంటే అంత దొరుకుతుంది. ఏడికెళ్ళి వస్తుందిరా నాయన అంటే ఆడ బర్రెలు లేవు, ఆవులు లేవు, కానీ పాలు కావాలి ఎన్ని అంటే అన్నీ వస్తున్నాయి. ఇగో ఇట్లా నడుస్తుందట కథ. ఎంత పట్టుకున్నా ఒకటే సంస్థ వాళ్ళది 825 కిలోలు 825 కిలోల పన్నీర్ పట్టుకున్నారు, అడమైనది. బేగం బజార్, కాటేదాన్ తదితర ప్రాంతాల్లో పట్టివేత తనిఖీలు. ఇక 45 అవుట్లెట్లు, 8 తయారీ యూనిట్లలో సోదాలు చేసిన హెచ్ఫాస్ట్ టాస్క్ ఫోర్స్. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీల నుంచి క్వాలిటీ లేని పన్నీర్ సరఫరా అవుతుందట. ఇక ఫ్రెష్ పన్నీర్, ప్రీమియం పన్నీర్, పేరేమో ఇట్లుంటాయి, ఫ్రెష్ పన్నీర్, ప్రీమియం పన్నీర్ అని ఇంకా మంచి పేర్లు గొప్పగా పెడతారా నాయన మీరు. ఫ్రెష్ పన్నీర్, ప్రీమియం పన్నీర్ పేరుతో లేబుల్స్ వేసి అమ్మకాలు. మలై పన్నీర్ అంటూ చీజ్, అనలాగ్ పన్నీర్ను విక్రయిస్తున్న వ్యాపారులు. మలై అంటే ఏంటిది? మీగడ పన్నీర్ అని కూడా మళ్ళీ ఇస్తున్నట. క్వాలిటీ లేని ఫుడ్ ఐటమ్స్ అమ్మితే క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి హెచ్ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ అంటున్నారు. హైదరాబాద్ సిటీలో భారీగా కల్తీ పన్నీర్ను హెచ్ఫాస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సిటీలోని బేగం బజార్, కాటేదాన్ తదితర ప్రాంతాల్లోని 45 రిటైల్ దుకాణాలు, 8 తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి సుమారు 825 కిలోల కల్తీ పన్నీరును స్వాధీనం చేసుకున్నారు. చూసుకోగా పేరు పెట్టడమో చూడరా నాయన, పేరు పెడితే చూస్తే మంచిగా సూపర్ అనుకోవాలి. ఇక ఫ్రెష్ పన్నీర్ అంట, ప్రీమియం పన్నీర్ అంట, ఆ పేరు చూస్తేనే కొంటారు. ఇక